హలో గైస్, ఐఎమ్ రాజు. మీరు చూస్తున్నారు క్రిక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఎంఎస్ ధోనికి సంబంధించిన ఒక పిడుగు లాంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 2026లో రాబోతున్న ఐపీఎల్ 19వ సీజనే ఎంఎస్ ధోనికి చివరి సీజన్ అని రాబిన్ ఊతప్ప చెప్పడం జరిగింది. మాక్సిమం 2026 లాస్ట్ మ్యాచ్ అవనుందని రాబిన్ ఊతప్ప చెప్పడం జరిగింది. తర్వాత వచ్చే సీజన్ బహుశా ఆడకపోవచ్చు అనేది ఆయన అంచనా వేస్తున్నారు. ప్రజెంట్ జట్టులో తీసుకున్న కాంబినేషన్స్ అలాగే ప్లేయర్స్ యొక్క కూర్పుని చూసుకున్నట్లయితే ఈ విషయం మీకు అర్థమవుతుందని ఊతప్ప చెప్పడం జరిగింది. చాలా మంది యంగ్ ప్లేయర్స్ ని సిఎస్కే తీసుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్ దృష్ట్యా తీసుకుంటున్నారు కాబట్టి ధోనికి అలాగే ఇంకా సీనియర్ ప్లేయర్స్ అనేది సిఎస్కే లో ఉండకపోవచ్చు అనేది రాబిన్ ఊతప్ప యొక్క వాదన. అలాగే సిఎస్కే లో ఇప్పటికే రుతురాజ్ అలాగే శాంసన్ ఉండడంతో ధోనికి ఇంకా నెక్స్ట్ సీజన్ నుంచి బహుశా బ్యాటింగ్ మానేసి కేవలం టీమ్ కు ఒక మెంటర్ గానే ఉంటారని ఆయన చెప్పడం జరిగింది. ధోనిని ఎవరు తీసేయలేరని, ధోని మాత్రమే ఆయన అంతటా ఆయనే తప్పుకునే అవకాశం ఉందని ఊతప్పగా చెప్పడం జరిగింది. దీనిపైన మీ కామెంట్ ఏంటి? ధోని ఇంకెన్ని సంవత్సరాలు ఆడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.